హే గైస్ అందరికీ ఇంకొక స్నాక్ ఐటెంతో మేము ముందుకు వచ్చేసా. అదేంటి అంటే బ్రెడ్ ఆమ్లెట్. అబ్బా మళ్ళీ బ్రెడ్ ఆమ్లెటేనా, నీకు అది తప్ప ఇంకేది రాదని అనుకుండొచ్చు. బట్ అది చీజ్ బ్రెడ్ ఆమ్లెట్ అనమాట. కొంచెం డిఫరెంట్గా చేస్తున్నారు, చూసేయండి మీరు. ఫస్ట్ అయితే మీడియం సైజ్ ఉన్న టమాటో తీసుకొని ఇలా రౌండ్ షేప్గా కట్ చేసుకున్నాను అనమాట. సేమ్ అదే విధంగా ఆనియన్ కూడా కట్ చేసుకున్నా, అంటే స్టఫింగ్ లాగా పెట్టుకోవడానికి. నేనైతే ఎగ్ ఆమ్లెట్ చేయడానికి అయితే బ్రౌన్ బ్రెడ్ అయితే తీసుకున్నా. టేస్ట్ అయితే బాగుంటుంది బ్రౌన్ బ్రెడ్ అయితే. ఇలా అన్ని వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకున్నా. బౌల్ తీసుకొని 4 eggs అయితే స్మాష్ చేసుకున్నాను. నేనైతే 4 eggs అంటే 3 పీపుల్స్కి అయితే వస్తుంది, సరిపోతుంది సరిగ్గా. చిన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొత్తిమీర, కొంచెం కారం, కొంచెం ఉప్పు అండ్ ధనియా పౌడర్ వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సేమ్ మనం ఆమ్లెట్ ఎలా వేసుకుంటామో అలానే ప్రిపరేషన్ చేసుకోవాలి, బట్ చీజ్ వేసుకుంటాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫస్ట్ అయితే ప్యాన్ పైన అయితే బటర్ వేసుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఆయిల్ కంటే బటర్ వేస్తేనే కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. బ్రెడ్ స్లైసెస్ పెట్టి 2 sides రోస్ట్ చేసుకోవాలి, మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చేదాకా. ఎందుకంటే క్రిస్పీ ఉంటేనే మనకు అనేది టేస్ట్ అనేది తగులుతుంది. ఆఫ్టర్ బటర్ వేసుకొని ఆమ్లెట్ వేసుకోవాలన్నమాట. స్పూన్తో స్ప్రెడ్ చేయడం కంటే డైరెక్ట్ ప్యాన్ తీసుకొని స్ప్రెడ్ చేయండి, బాగా స్ప్రెడ్ అయిపోతుంది. పెద్ద ప్యాన్ అయితేనే బాగుంటుంది, మళ్ళీ చిన్న చిన్న ప్యాన్లు వేస్తే సరిగ్గా. వన్ సైడ్ మంచిగా కాలాక సెకండ్ సైడ్ తిప్పుకోండి. తిప్పుకున్న తర్వాత బ్రెడ్కి పీసెస్ పెట్టుకొని మంచిగా కాల్చుకోండి. పెద్ద ప్యాన్ పెట్టుకుంటే ఏంటంటే 2 బ్రెడ్ పీసెస్ పెట్టుకోవచ్చు, అదే చిన్న ప్యాన్ అయితే ఒకటే బ్రెడ్ పీస్ పెట్టుకోవచ్చు. అండ్ ఇందాక కట్ చేసుకున్న టొమాటోస్, ఆనియన్స్ కూడా అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ ఇలా స్ప్రెడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చీజ్ అనేది వేసుకోవాలి. చీజ్ అనేది మంచిగా కాలితేనే మనకి ఆ టేస్ట్ అనేది తగులుతుంది, లేకపోతే అది నార్మల్గా జెల్లీ టైప్ అట్లానే ఉంటుంది అనమాట. ఇట్లా టోటల్గా అన్నీ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత 2 sides మంచిగా టోస్ట్ చేసుకోవాలి. ఒక 2, 3 or 5 minutes అట్లా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా టోస్ట్ చేస్తే చీజ్ అనేది మెల్ట్ అయిపోతుంది అనమాట. మెల్ట్ అయితేనే కదా టేస్ట్ ఉండేది. అండ్ మనకి సాస్ లేనిది అసలు బ్రెడ్ ఆమ్లెట్ ఏంటి ఏది తినలేం, అంతే కదా. ఆమ్లెట్ చేస్తుంటేనే ఆ స్మెల్కే ఫుల్ ఫిదా అనుకోవచ్చు, ఇంకా తింటుంటే ఇంకా స్వర్గమే అనుకోవచ్చు. చీజ్ ఆమ్లెట్ కదా ఇంకా బాగుంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో చెప్పేసేయండి. ఉంటాం.